హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మొనాలిసా బీడ్స్ నక్లీస్ చూపించబోతున్నాను. అది కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉండే డిజైన్ అనమాట. గోల్డ్ లుక్లో ఉండే డిజైన్ చూపించబోతున్నాను. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే కనుక మనకి మెటీరియల్స్ ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ అయితే కనుక ఈ మొనాలిసా పర్పుల్ కలర్ మొనాలిసా బీడ్స్ అనమాట. ఇవి అంటే సెకండ్ క్వాలిటీ, అంటే ఒరిజినల్ కాదు, సెమీ ప్రీషియస్ అనమాట. సో ఇది తీసుకున్నాను అనమాట ఒక లైన్. నెక్స్ట్ వచ్చేసి ఈ పెండెంట్ అనమాట. ఇదైతే అంతా ఫుల్ స్టోన్స్ ఉన్నాయన్నమాట. 3 ఇలాగా చిన్న చిన్న రౌండ్స్ సర్కిల్ లాగా ఇచ్చారు. దీని చుట్టూ స్టోన్స్ ఇచ్చాడనమాట. ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ది క్రిస్టల్ హ్యాంగింగ్ ఉంది. సో ఇలా ఉంది. బ్యాక్ అయితే కన్నా ఇలా ఉందన్నమాట. సో ఇది తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఈ మేకింగ్ చైన్ అంటారు, దీన్ని మేకింగ్ చైన్ అంటారు అనమాట. ఇది వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది అనమాట డిజైన్ అయితే కన్నా. చూస్తున్నారు కదా మీరు, చాలా బాగుంది లుక్ అయితే కన్నా. గోల్డ్లో చేయించుకుంటాం కదా, ఆ లుక్ ఉందనమాట. సో ఇదైతే మైక్రోప్లేటెడ్. నెక్స్ట్ వచ్చేసి నైలాన్ థ్రెడ్. ఇవి వచ్చేసి బీడ్స్ అనమాట. ఇది చూస్తుంటే మీకు కటింగ్ కనపడుతుంది చూడండి. అప్పుడు ఓల్డ్ స్టైల్ వాళ్ళు, ఓల్డ్ అమ్మమ్మల కాలంలో ఉండే బీడ్స్ అనమాట ఇవి. ఇవైతే అప్పుడు చాలా యూజ్ చేసేవాళ్ళు. సో ఇది తీసుకున్నాను అనమాట ఒక ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి ఇవి జంప్ రింగ్స్ అంటారు. సో ఇలా ఉంటుంది జంప్ రింగ్. రింగ్స్ ఉంటాయి అనమాట. ఇవి కూడా గోల్డ్ ప్లేటెడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హుక్ అండ్ రింగ్, మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఇవి తీసుకున్నాను. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కన్నా ఈ నైలాన్ థ్రెడ్ తీసుకున్నాను అనమాట. ఈ నైలాన్ థ్రెడ్ కొంచెం అయితే చాలు మనకి. నేను కొంచెం ఈరోజు డిఫరెంట్గా ఉండే చూపిస్తున్నాను అనమాట. సో కొంచెం నీడలు కూడా అవసరం లేకుండా చూపిస్తున్నాను ఈరోజు. సో ఇంత తీసుకోండి చాలు. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ 2 ఎడ్జెస్ ఉంటాయి కదా, దగ్గర కనేసుకొని ఇది ఉంది కదా, ఈక్వల్గా పట్టుకోండి. ఈక్వల్గా పట్టేసుకొని ఈడ ఒక రింగ్ అనేది మనకు ఫామ్ అవుతుంది. ఈడ ఉంటుంది కదా పెండెంట్కి ఒక రింగ్ ఇచ్చింటాడు కదా. సో ఇక్కడి నుంచి మనం ఈ రింగ్ని అనేది ఈ దారంలో నుంచి, ఈ రింగ్లో నుంచి దారాన్ని ఇలా తీసేయండి. సో ఇప్పుడు తీసేసి ఈ 2ని ఇలా పెట్టేసుకొని దీంట్లో నుంచి ఈ దారాన్ని రెండింటిని తీయండి. సో ఇప్పుడు మనకి నీట్గా ముడి అనేది కనపడుకోకుండా ఫ్రంట్ సైడ్ మనకి నీట్గా ఉండాలి కదా. సో అందుకని నేను ఇలా ప్లాన్ చేశాను అనమాట. బాగుంటుంది ఇలాగనేసి. చూడండి, మీకు ముడి అనేది అస్సలు కనపడదు, చూస్తున్నారు కదా. సో ఇలా అనమాట. ఇప్పుడు మనము దీని నుంచి మనము ఇంకొంచెం, ఇది ఎక్స్ట్రా ఉంది కదా, ఇది కట్ చేసేసుకుందాము, ఈక్వల్గా పెట్టేసుకుందాము. సో ఇప్పుడు మనము ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. ఫస్ట్ అయితే కనుక ఈ బీడ్స్, గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ ఎక్కిచ్చేసుకుందాము. హోల్స్ అయితే కొంచెం పెద్దగానే ఉన్నాయండి, నీడలతో అవసరం ఏం లేదు. సో ఇప్పుడు ఇది ఎక్కిచ్చేసుకుంటున్నాను నేను. సో ఇలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్పుల్ బీడ్. ఇలాగ ఈజీగా ఎక్కుతాయండి, నీడలతో అవసరం లేకుండా. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది అయితే లుక్. మనకు నెక్లెస్ లాగా, షార్ట్ నెక్లెస్ లాగా ఉంటుందన్నమాట. మీరు అయిపోయినాక చూడండి నిజం అంటారు. సో అంత బాగుంటుంది లుక్ అయితే కనుక. మీకు ఇవి విడిపోతాయి అని అనిపించినట్టయితే మీరు గ్లూ పెట్టేసుకోండి. కొంచెం లేట్ అయిపోతుంది, ఎందుకంటే విడిపోతే మనకి 2 ఇలా జాయింట్ అయినాయి అనుకోండి, మనం ఈజీగా ఎక్కించేయచ్చు. ఈ నైలాన్ థ్రెడ్ కదా, కొంచెం విడిపోతాయి. సో ఇవి విడిపోతున్నాయి కదా, సో అందుకని నేను కొంచెం గ్లూ అంటించేసుకొని డ్రై చేసుకుంటాను. ఎందుకంటే చాలా టైం పడుతుంది అలా విడిపోతూ ఉంటే. సో ఒక్క నిమిషం, ఒక సెకండ్ అట్లా వదిలేస్తే కన్నా ఇది డ్రై అయిపోతుంది. సో ఇప్పుడైతే ఇది డ్రై అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఈజీగా ఎక్కించేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఎక్కేస్తుందో. సో అందుకని నేను గ్లూ పెట్టేసుకుంటే ఈజీగా ఎక్కుతుందని చెప్పాను అనమాట. అలాగే ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది వీడియో, నేను ఇలా అనుకుంటానే ఉండాలన్నమాట. సో అందుకని ఇది ఈజీ మెథడ్. సో ఇప్పుడు ఇలా 3 ఎక్కిచ్చేసాను అనమాట. 3 ఎక్కిచ్చేసాక మనకి ఎన్ని కావాలో మనకి 20 ఇంచెస్ కావాలా మెజర్మెంట్ మనకి అనేది మనం థ్రెడ్ చూసుకోవాలన్నమాట. అదర్వైజ్ లేకపోతే గిన మనం ముందుగానే ప్లాన్ చేసుకొని మనకి 22 ఇంచెస్ కావాలా, లాంగ్ లెంత్ కావాలా, షార్ట్ లెంత్ కావాలనేసి. సో ఇప్పుడు నేను ఇది 4 బీడ్స్ ఎక్కించుకున్నాను. మొత్తానికి నేను 6 బీడ్స్ ఎక్కించుకుంటాను అనమాట. అంటే నెక్లెస్కి అంటే ముందర మనకి నెక్కే ఉండాలి కాబట్టి 6 ఎక్కించుకుంటున్నాను. మనకి కొన్ని బీడ్స్ మనము ఏదైనా బీడ్స్ది దండ కానీ ఏదైనా హారం కానీ చేసినప్పుడు కొన్ని మిగిలిపోతుంటాయి కదా, దాంతో కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 6 బీడ్స్ వేసాను. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా వేసుకోవాలన్నమాట. వేసాక చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఇక్కడ రెండు వైపులా 6 బీడ్స్ ఎక్కిచ్చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఎక్కిచ్చేసుకున్నాక మనకు కావాల్సింది ఎంత, 18. నాకు 18 ఇంచెస్ కావాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనము చెక్ చేసుకోవాలి ఈ బీడ్స్ అనేది ఎన్ని ఇంచెస్ ఉన్నాయి అని చెప్పేసి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా,
2.5 ఇంచెస్ ఉంది, అంటే ఇంకొంచెం ఎక్కువ 2.5 ఇంచెస్ ఉంది. ఇక్కడ 2.5, ఇక్కడ 2.5. మనకు కావాల్సింది 18 ఇంచెస్. 18 ఇంచెస్లో 2.5 మైనస్ చేసేస్తే యాడ్ చేస్తే 5 వస్తుంది. 5 అనేది మనం తీసేస్తే 5 అంటే 1 2 3 4 5. అప్పుడు మనకి కావాల్సింది 13 అనమాట. 13 ఇంచెస్ కావాలి. 13 ఇంచులో హాఫ్ ఇలా చేసుకుంటే మనకు చూడండి 6.5 వస్తుంది. ఇప్పుడు మనము 6.5ని ఈ మేకింగ్ చైన్ ఉంది కదా, ఈ మేకింగ్ చైన్ని 2 పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. 6.5 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనము ఇలా పెట్టేసుకున్నాము. 6.5కి ఇక్కడికి మనము కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది కటర్ అనమాట. కటర్తో మనము 6.5కి ఇలా పట్టుకున్నాం కదా, ఇక్కడ మనము కట్ చేసుకోవాలి. అలాగే సేమ్ ఇదే మెజర్మెంట్తో ఇంకో పీస్ కట్ చేసుకోవాలి. చాలా యూనిక్గా ఉంటుందండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా 2 పీసెస్ని కట్ చేసేసాం అనమాట. సో ఇప్పుడు మనము ఇక్కడ నీడల్కి మనము నీడల్ లేదు కదా, సో ఇప్పుడు మనము ఈ రింగ్ ఉంది కదండి, ఇక్కడ రింగ్ కనపడుతుంది, చూపిస్తున్నాను. ఇక్కడ రింగ్స్ అనేవి ఉన్నాయి చూడండి, చిన్న చిన్నగా ఉన్నాయి రింగ్స్. మనం ఈ రింగ్స్లోకి ఈ థ్రెడ్ అనేది వేసేయాలన్నమాట. ఇలా వేసేసి ఇట్లా దగ్గరికి తీసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా ఎలా వేసుకోవాలనేసి. సో ఇలాగా 3 టైమ్స్ చుట్టేయండి. ఇలా 3 టైమ్స్ చుట్టేసి ఇలా గట్టిగా పట్టుకోవాలి. థ్రెడ్ అనేది మనకి ఈడ స్టిఫ్గా లేకుండా చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా ఒక రింగ్ ఫామ్ అయ్యే విధంగా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇది రింగ్ కాదు కాబట్టి. సో ఇప్పుడు మనము దీన్ని కట్ చేసేసుకుందాం. దగ్గరికి కట్ చేసుకుని కొంచెం గ్లూ పెట్టేసుకోండి. గ్లూ ఎందుకు పెట్టుకోవాలంటే మనకి దగ్గరగా కట్ చేసినప్పుడు ఒకవేళ దారం తెగే ఛాన్సెస్ ఉంటాయి, అది లూజ్ అయిపోయి పూసలన్నీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గ్లూ అంటించుకుంటే ఊడిపోవు అనమాట పూసలు అనేది. సో ఇలాగ డ్రై అయిపోయినాక మనకి నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎలా చేశానో ఇదే విధంగా ఇక్కడ కూడా అలాగే చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి చైన్ అనేది అటాచ్ చేశాను. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అలాగే చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇలాగా అటాచ్ చేసేసాం కదా, ఈ చైన్ అనేది అటాచ్ చేసాం. ఇప్పుడు మనము హుక్ అండ్ రింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ జంప్ రింగ్స్ ఉన్నాయి కదా, సో ఈ జంప్ రింగ్స్ని కొంచెం అట్లా ఓపెన్ చేయండి. ఇలా చేత్తోనే ఓపెన్ చేయొచ్చు. సో ఇప్పుడు దీనికి రింగ్ అనేది ఉంది కదా, సో ఈ రింగ్ని అటాచ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు దీనికి అలా అటాచ్ చేసాం కదా, సో ఇప్పుడు ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్ని దీనికి అటాచ్ చేయండి. సో ఇంతేనండి, సింపుల్. ఇలా జస్ట్ గట్టిగా ఒత్తేసినారనుకోండి, టైట్గా ఉండిపోతుంది అనమాట. ఇంతే. సో ఇప్పుడు దీనికైతే నేను రింగ్ వేసాను కదా, సో అదే విధంగా దీనికి హుక్ వేయాలన్నమాట. ఇది ఉంది కదా, సో ఈ హుక్ అనేది వేయాలన్నమాట. సో ఇప్పుడు జంప్ రింగ్ తీసుకొని దీనికి ఈ రింగ్కి మనం వేసుకోవాలి. ఇలా రింగ్ వేసేసుకొని ఈ హుక్ని దీంట్లో అటాచ్ చేయాలన్నమాట. ఈ రెండింటిని కలిపి ప్రెస్ చేయాలి. సో ఇప్పుడైతే ఇలా రెడీ అయిపోయిందనమాట. ఈ హుక్ అనేది కూడా వేసేసాను. సో ఇప్పుడు ఈ పెండెంట్కి ఒక స్టోరీనే ఉందండి. ఇది మీరు గెస్ చేయగలరా ఎన్ని ఇయర్స్ది అని, దీనికి ఎన్ని ఇయర్స్ ఉన్నాయని చెప్పేసి? సో నేనే చెప్పేస్తాను. సో దీనికైతే 42 ఇయర్స్ అనమాట. ఇది మా అమ్మ వాడింది. సో ఇప్పటికీ అలాగే ఉందన్నమాట. షైనింగ్ కానీ గోల్డ్ కవరింగ్ కానీ అస్సలు చూడండి ఎంత బాగుందంటే అసలు ఇప్పుడు కొన్నామేమో అనేటట్టుగా ఉందన్నమాట, అంత బాగుంది. సో అందుకని దీన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను కొత్తగా దీనికి లుక్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి కొత్త లుక్ ఇద్దామని చెప్పేసి ఈరోజు వీడియో చేస్తున్నాను. సో ఇదే అండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసినప్పుడు నేను పెట్టినప్పుడు వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.